ఏంటి శివ, నీ ఫియాన్సీ పక్కనే ఉందా? అందుకేనా నా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు? అంటే బావ మమ్మల్ందరినీ షాపింగ్ మాల్కి తీసుకొచ్చాడు బిందు. షాపింగ్ మాలా? అంటే పెళ్లి బట్టలు, నగలు అవన్నీ కొనుక్కోడానికా? అవును. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతున్నాయన్నమాట. ఇంకేముంది, పూరితో కలిసి నువ్వు పెళ్లి పీటలెక్కడం ఒకటే మిగిలింది. ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు బిందు. నేను పెళ్లి పెట్టెలు ఎక్కడమంటూ జరిగితే అది నీతోనే ఎక్కుతాను. మన కోసం ఎవరైనా నిలబడేవాళ్ళున్నారు, మన ప్రేమను నిలబెట్టేవారెవరైనా ఉన్నారు అంటే అది భూమి వదిన ఒక్కతే. భూమి వదినికి నువ్వు ఎప్పటికే నువ్వు చెప్పుండాల్సింది శివ. చెప్పాలని అనుకున్నాను బిందు. కాకపోతే మన వల్ల అక్క బావ ఎక్కడ విడిపోతారో అని భయపడ్డాను. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తాను. మన ప్రేమ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. సరే శివ. సరే బిందు, వీలు చూసుకొని మళ్ళీ నీకు నేను ఫోన్ చేస్తాను. నీ చేతిలో ఉన్న ఫోను మీ వాళ్ళకెవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకో. అలాగే శివ. బాయ్ బిందు. బాయ్ శివ. బావా, వీడేదో తిరగస్ చేస్తున్నాడు బావా. వీడి ట్రిక్కులు నమ్మద్దు. నేను చెర్రీని చంపలేదు, నిజంగా నేను చంపలేదు. ఇంకా ఇలా మాట్లాడటానికి నోరెలా వస్తుందో? నా కొడుకుని పెంచానన్నో, పెంచిన ఈ చేత్తోని చంపే హక్కు కూడా ఉందనుకుంటున్నావా? చెప్ప పూర్వ, ఎందుకు నా మేనల్లుని చంపేశావు? శరత్చంద్ర గారు, మీ మేనల్లుడు చెర్రీని పెళ్లి చేసుకోవడం మీ కూతురు నక్షత్రకు కానీ మీ భార్య అపూర్వకు కానీ ఇష్టం లేదు. ఇష్టం లేకే మీ మేనల్లుడిని వదిలించుకోవాలనుకున్నారు, చంపేశారు. భజ గోవిందం పరమానందం. మీరంటే అమాయకురాలు. వీడి మాటలు నమ్మినా అర్థం ఉంది. నువ్వు కూడా ఏంటి బావా? ఈ స్వామీజీ చెప్పింది నిజమేనమ్మా. చనిపోయావా? భజ గోవిందం పరమానందం. చెర్రీ, అయ్యో, ఎందుకు వదిన నా కొడుకుని చంపేశావు? చెర్రీ, చనిపోయావా? అమ్మా మీరా, అమ్మా మీరా, 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 అమ్మా మీరా, మీరా, మీరా. నీకు ఏ పాపం తెలీదా? తెలియదో? నిజంగా నీకు తెలియదో?
నిన్ను ఎంత గుడ్డిగా నమ్మానే పాపిష్టిదానా. నాకిప్పుడు అర్థమవుతోంది. నా శోభస్థానాన్ని ఆక్రమించుకోవడం కోసం, తన ఆస్తిని అనుభవించడం కోసం నా శోభను కూడా, నా ప్రాణానికి ప్రాణమైన శోభని కూడా నువ్వే చంపేశావు కదూ. నువ్వే చంపేశావు. నా శోభను చంపిన నీకు బ్రతికే హక్కు లేదు. అమ్మాయి అమ్మాయి ఇప్పుడు నేను నిన్ను చంపేస్తే నీకు నాకు తేడా లేకుండా పోతుంది. నువ్వు జైల్లో పడాలి. చెర్రీని చంపినందుకో, నా శోభని చంపినందుకో నీకు అంతకంతా శిక్ష పడాలి. ఇంతకంటే ఈ రోజు నా చేతుల్లో నువ్వు చచ్చినా బాగుణ్ణు అని నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. హే, ఈ డ్రెస్ చాలా బాగుంటుంది భూమి. ఆ, నీతో పెళ్ళైపోయింది, ఇంకా నాకు డ్రెస్లేంటి బావా? ఒక పంచి శారీ సెలెక్ట్ చేయి. పెళ్ళైపోతే డ్రెస్సులు వేసుకోకూడదన్న రూల్ ఏమైనా ఉందా? పెళ్ళైపోతే ఆమె అని, పిల్లలు పుడితే ఆంటీ అని చాలా మంది మగాళ్ళు పిలుస్తూ ఉంటారు. దానివల్ల ఆడవాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయో ఆలోచించరు. ఇదిగో, నువ్వు ఇలాంటి డ్రెస్ తీసుకోవాల్సిందే. అయితే నాకు నచ్చినట్టు నువ్వు షర్ట్ తీసుకుంటానంటే నేను డ్రెస్ తీసుకుంటాను. ఓకే, డీల్. నేను తీసుకుంటాను, కానీ నువ్వు కూడా నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలి. సరే. డన్. చాలా బాగుంది డ్రెస్. మేడం, ఈ డ్రెస్ ప్యాక్ చేయండి.